సో ఓకే. మీరొచ్చేటప్పటికి ఇప్పటివరకు ఏం చూసారు? మెటల్ నైట్రోజైల్స్ సంబంధించినటువంటి డిస్కషన్‌లో సోడియం నైట్రోప్రొసైడ్ గురించి మాట్లాడుకున్నారు. అట్లాగే నైట్రోసోఫెరస్ సల్ఫేట్ బ్రౌన్ రింగ్ టెస్ట్‌లో ఏదైతే ఫామ్ అవుతుందో ఆ నైట్రోసోఫెరస్ సల్ఫేట్ గురించి మాట్లాడారు. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు స్ట్రక్చర్ అండ్ బాండింగ్ లేకపోతే స్ట్రక్చర్ అండ్ నేచర్ ఆఫ్ మెటల్ నైట్రోజైల్ బాండింగ్ ఇన్ నైట్రోజైల్స్. మెటల్ నైట్రోజైల్ కాంప్లెక్సెస్లో మెటల్ నైట్రోజైల్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, అట్లాగే మెటల్ నైట్రోజైల్కి సంబంధించినటువంటి బాండింగ్ ఎట్లా ఉంటుంది అంటే మీరు ఏ రకంగా అయితే మెటల్ కార్బనైల్స్లో సిగ్మా బాండ్ ఫార్మేషన్ ఎట్లా, పై బాండ్ ఫార్మేషన్ ఎట్లా ఉందనేది చెప్పుకొని ఉన్నామో, అట్లాగే మెటల్ నైట్రోజైల్స్లో కూడా సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరుగుతుందా, పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుందా, సినర్జిక్ ఇంటరాక్షన్స్ ఏమైనా ఉంటున్నాయా, అట్లాంటి విషయాల గురించి మనము మాట్లాడుకోవాలి. ఒకసారి చూస్తే స్ట్రక్చర్ అండ్ నేచర్ ఆఫ్ మెటల్ నైట్రోజైల్ బాండింగ్ ఇన్ నైట్రోజైల్స్ చూస్తే అకార్డింగ్ టు కౌల్సన్, మీరు చూస్తే ఈయన ఎక్కువ కౌల్సన్ గురించి మాట్లాడాడు. మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఈయన కౌల్సన్ చెప్పినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చెప్పాడు. అకార్డింగ్ టు కౌల్సన్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజైల్ మాలిక్యూల్ ఈజ్ అని చెప్పేసి చెప్పున్నాడు. ఇన్ గెటింగ్ దిస్ కాన్ఫిగరేషన్ ఎక్స్ యాక్సిస్ హ్యాస్ బీన్ అజ్యూమ్డ్ టు బీ ద మాలిక్యులర్ యాక్సిస్ అండ్ 2p హైబ్రిడ్ ఆర్బిటాల్స్ హ్యావ్ బీన్ అబ్టైన్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ 2s and 2p ఆర్బిటాల్స్. ఇది పక్కన పెట్టేయండి. మీరు రెగ్యులర్గా ఏదైతే మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అప్రోచ్కి సంబంధించినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 14 ఎలక్ట్రాన్స్ లేదా 14 కంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఏదైతే కాన్ఫిగరేషన్ తీసుకున్నారో దాని ప్రకారం మనము రాసుకుందాం. అట్లా రాసుకున్నప్పుడు సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, సిగ్మా 2pz2 అక్కడికి 10 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఆ తర్వాత ఎలక్ట్రాన్ మీకు పై 2px1, పై 2py1, పై 2px2, పై 2py2 అక్కడికి 14 ఎలక్ట్రాన్స్ పోయినాయి. ఆ తర్వాత మీకు సారీ అక్కడికి 10, 11, 12, 13, 14 సరిపోయినాయమ్మా. 12 అయినాయి అక్కడికి. ఆ తర్వాత మీకు సిగ్మా 2pzలోకి 2 ఎలక్ట్రాన్స్ వెళ్తాయి, అక్కడికి 14 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఈ NO ప్లస్ అంటే మీకు మొత్తం మీద ఏమవుతుంది, మెటల్ నైట్రోజైల్స్లో నైట్రోజైల్ లిగాండ్కి సంబంధించినటువంటి సిగ్మా 2pz మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్గా యాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత పై 2px, పై 2py అనేటువంటి పై స్టార్ 2px, పై స్టార్ 2py అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి మీకు లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్గా యాక్ట్ చేస్తాయి. ఇక్కడ ఉంటే పై స్టార్ 2px, పై స్టార్ 2py మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎంటీగా ఉన్నాయి కాబట్టి నైట్రోజైల్ లిగాండ్ని పై యాక్సెప్టింగ్ ఆర్ పై ఎస్డిక్ ఆర్ పై యాక్సిలరీ లిగాండ్ అంటారని, ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్గా యాక్ట్ చేస్తుందని. సో ఇది మెటల్ నుంచి ఎలక్ట్రాన్స్ని దాని దగ్గర ఉండేటువంటి వేకెంట్ ఆర్బిటాల్స్కి తీసుకునేదానికి, అట్లాగే మెటల్లో ఉండేటువంటి ఎంటీ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి దీని దగ్గర ఉండేటువంటి ఫుల్డ్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ నుంచి ఎలక్ట్రాన్స్ని ఇవ్వడానికి అవసరమైనటువంటి 2 అనుకూలతల్ని ఇది కలిగి ఉంది అని చెప్పేసి మనం చెప్తాం. నౌ వెన్ నైట్రోజైల్ మాలిక్యూల్ కోఆర్డినేట్స్ ద మెటల్ యాటమ్, ఎప్పుడైతే నైట్రోజైల్ మాలిక్యూల్ మెటల్ని అప్రోచ్ అయిందో టు ఫామ్ మెటాలిక్ నైట్రోజైల్స్ని ఫామ్ చేయడం కోసము నైట్రోజైల్ లిగాండ్ ఎప్పుడైతే మెటల్ని అప్రోచ్ అయిందో ద సింగిల్ ఎలక్ట్రాన్ ప్రెజెంట్ ఇన్ పై వై స్టార్, అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ వచ్చిందని చెప్తున్నాడండి. సో 2, 4, 6, 8, 10 ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ చెప్పాడు, అంటే అంతకుముందు కొన్ని చెప్పేస్తున్నాడు. సో నైట్రోజైల్ లిగాండ్ అనేది ఇక్కడ రెండమ్మా NO+1, NO1, 2 ఉన్నాయి. NO+1, NO1, 2 ఉన్నాయి. NOలో అయితే సింగిల్ ఎలక్ట్రాన్ వస్తుంది, అది 15 ఎలక్ట్రాన్ అవుతుంది. NO+ అయితే 14 ఎలక్ట్రాన్. ఈయన ఎవరి గురించి చెప్తున్నాడు? నౌ వెన్ NO మాలిక్యూల్ కోఆర్డినేట్స్ విత్ ద మెటల్ ఆటమ్ టు ఫార్మ్ మెటాలిక్ నైట్రోజైల్స్ ద సింగిల్ ఎలక్ట్రాన్ ప్రెసెంట్ ఇన్ పై వై స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్ is transferred to the metal atom so that NO molecule is converted into NO+ cation called the nitrosonium or nitrosyl cation and the metal atom becomes M- ion. Each of the atom nitrogen and oxygen in NO+ ion contains one lone pair of electrons in sp and sp hybridized orbitals respectively. అయితే ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటమ్మా, మెటల్ నైట్రోజైల్స్ని ఫామ్ చేయకముందు నైట్రోజైల్ లిగాండ్ అనేది న్యూట్రల్గా ఉంటుందంట. అంటే నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ అంటే ఏమవుతుంది, మీకు 7 + 8 15 ఉన్నప్పుడు పై స్టార్ యాంటీ బౌండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్ మిగిలిపోయి ఉంటుంది. ఆ ఒకటి వీడికి ఇచ్చి నైట్రోజైల్ లిగాండ్ అనేది NO+ గాను మెటల్ M- ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. అంటే నైట్రోజైల్ లిగాండ్ విడిగా ఏమో న్యూట్రల్ ఉంది, మెటల్తో కోఆర్డినేట్ అయినప్పుడేమో NO+గా ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ.
So the single electron present in pi star molecular orbital is transferred to a metal atom M, so that NO molecule is converted into NO plus cation called nitrosonium ion or nitrosyl cation, and metal atom becomes M minus ion. Each of the atom, nitrogen and oxygen ion, contains one lone pair of electrons in SO and SP hybrid orbitals respectively. సో ఇక్కడ నైట్రోజన్ మీద ఆక్సిజన్ మీద రెండింటి మీద కూడా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నౌ సిన్స్ NO ప్లస్ ion is iso electronic with CO molecule, this ion coordinated with M minus ion as a 2 electron donor. సో ఇక్కడ చూడమ్మా, NO ప్లస్ అనేది ఇక్కడ చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు చూడండి. నౌ సిన్స్ NO ప్లస్ ion is iso electronic with CO molecule, అంటే మెటల్ నైట్రోజైల్స్లో ఉండేటువంటి నైట్రోజైల్ లిగాండ్ అనేది మెటల్ కార్బనైల్స్లో ఉండే కార్బనైల్ లిగాండ్కి ఐసో ఎలక్ట్రానిక్, అంటే 14 ఎలక్ట్రాను. దిస్ అయాన్ కోఆర్డినేట్స్ విత్ M మైనస్ అయాన్. మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్ అనేది న్యూట్రల్ మెటల్తో కోఆర్డినేట్ అవుతుంది. బట్ మెటల్ నైట్రోజైల్స్లో నైట్రోజైల్ లిగాండ్ అనేది M మైనస్ అయాన్తో కోఆర్డినేట్ అయ్యి యాజ్ ఎ 2 ఎలక్ట్రాన్ డోనర్, అంటే ఇక్కడ మెటల్ నైట్రోజైల్స్లో నైట్రోజైల్ లిగాండ్ అనేది 2 ఎలక్ట్రాన్ డోనర్గా పనిచేస్తుంది ఇన్ మెటల్ నైట్రోజైల్స్. In the same way as CO coordinated to metal atom in metal carbonyls. మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్ ఏ రకంగా అయితే మెటల్తో కోఆర్డినేట్ అయిందో, మెటల్ కార్బనైల్ లిగాండ్స్లో కార్బనైల్ లిగాండ్ మెటల్తో ఏ రకంగా అయితే కోఆర్డినేట్ అయిందో, మెటల్ నైట్రోజైల్స్లో మెటల్ అనేటువంటిది నైట్రోజైల్ లిగాండ్తో కూడా అలాగే కోఆర్డినేట్ అవుతుంది. నోట్ దట్ NO మాలిక్యూల్ ఈజ్ ఎ 3 ఎలక్ట్రాన్ డోనర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూట్రల్ నైట్రోజైల్ అనేది 3 electron donor, since oxygen atom is more electronegative than nitrogen atom. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి, NO అనేది NO ప్లస్గా ఉంటే ఇట్ ఈస్ ఏ 2 electron donor, NOగా ఉంటే ఇట్ ఈస్ ఏ 3 electron donor. గుర్తుపెట్టుకోండి, నైట్రోజైల్ లిగాండ్ అనేది NO అనేది NO ప్లస్గా ఉంటే ఇట్ ఈస్ ఏ 2 electron donor, NOగా ఉంటే ఇట్ ఈస్ ఏ 3 electron donor, NOగా ఉంటే ఇట్ ఈస్ ఏ 3 electron donor. ఇక్కడ చెప్పాడు చూడండి. సో ఇక్కడ ఏం చెప్పాడు, note that NO molecule is a 3 electron donor since oxygen atom is more electronegative than nitrogen atom. ఎందుకంటే ఆక్సిజన్ అనేది నైట్రోజన్ కంటే కూడా 3 ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి NO అనేది 3 ఎలక్ట్రాన్ డోనర్ అవుతుందంట. ఇట్ ఈజ్ ఇక్కడికి స్టేట్మెంట్ అయిపోయిందమ్మా, దానికి దీనికి లింక్ లేదు. నోట్ దట్ NO మాలిక్యూల్ ఈజ్ ఏ 3 ఎలక్ట్రాన్ డోనర్, స్టేట్మెంట్ అయిపోయింది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నైట్రోజైల్ లిగాండ్ అనేది 3 ఎలక్ట్రాన్ డోనరు అనేది గుర్తుపెట్టుకుని వదిలేండి. సిన్స్ ఆక్సిజన్ ఆటమ్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ నైట్రోజన్, ఆక్సిజన్ అనేది నైట్రోజన్ కంటే కూడా మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఇట్ ఈజ్ నైట్రోజన్ ఆటమ్ ఆఫ్ NO ప్లస్ అయాన్ విచ్ కోఆర్డినేట్స్ టు M మైనస్ అయాన్ ఇన్ మెటల్ నైట్రోజైల్స్ అంటున్నాడు. సో ఇట్ ఈజ్ N ఆటమ్ ఆఫ్ NO ప్లస్, NO ప్లస్కి సంబంధించిన నైట్రోజన్ ఆటము విచ్ కోఆర్డినేట్స్ టు M మైనస్ అయాన్. అంటే ఏం లేదమ్మా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన నైట్రోజైల్ లిగాండ్లో నైట్రోజను ఆక్సిజన్ రెండు ఉన్నప్పుడు ఆక్సిజన్ ఆటమ్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ నైట్రోజన్, ఆక్సిజన్ అనేది నైట్రోజన్ కంటే కూడా మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి నైట్రోజన్ ఆటమ్ ఆఫ్ NO ప్లస్ అయాన్ విచ్ కోఆర్డినేట్స్ టు మెటల్ అయాన్ ఇన్ మెటల్ నైట్రోజైల్స్ అంటున్నాడు. అంటే నైట్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఆక్సిజన్ కంటే కూడా తక్కువ ఉంటుంది, లేదా ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ నైట్రోజన్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మెటల్ నైట్రోజైల్స్లో నైట్రోజన్ అనేది మెటల్తో కోఆర్డినేట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ చెప్పింది అదే, విచ్ కోఆర్డినేట్స్ టు M మైనస్ అయాన్ మెటల్ నైట్రోజైల్స్, అంటే N అనేది అవుతుంది అని చెప్పి. ఇన్ అదర్ వర్డ్స్ ఇంకొక రకంగా చెప్పాలంటే వీ సే దట్, ఇంకొక రకంగా చెప్పాలంటే, ఒక్క నిమిషం అమ్మా, మా సార్ ఫోన్ చేస్తున్నారు. ఓకే, ఎక్కడి దాకా వచ్చాం మనము? సో రైట్, మెటల్ నైట్రోజైల్ సంబంధించి నైట్రోజైల్ లిగాండ్ అనేది బాండింగ్ గురించి చెప్తున్నాడు కదా. ఇన్ అదర్ వర్డ్స్ వీ సే దట్ కోఆర్డినేషన్ ఆఫ్ NO ప్లస్ అయాన్ టు M మైనస్ అయాన్ మెటల్ నైట్రోజైల్స్ టేక్స్ ప్లేస్ త్రూ ద లోన్ పెయిర్ రెసిడింగ్ ఇన్ SP and hybrid orbitals and nitrogen atom అంటున్నాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇన్ అదర్ వర్డ్స్ వీ సే దట్ కోఆర్డినేషన్ ఆఫ్ NO ప్లస్ అయాన్ టు M మైనస్, అంటే నైట్రోజైల్ అనేది మెటల్తో కోఆర్డినేషన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే నైట్రోజైల్ టేక్స్ ప్లేస్ త్రూ ద లోన్ పెయిర్ రెసిడింగ్ ఇన్ SP నైట్రోజన్, అంటే నైట్రోజన్ ఆటమ్ మీద ఏదైతే SP హైబ్రిడైజ్డ్ ఆర్టాలో ఉండేటువంటి లోన్ పేరుతో ఉందో దాంతో కోఆర్డినేట్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. సో దాంతో కోఆర్డినేట్ అవుతుంది అని చెప్తున్నాడమ్మా. అంటే మెటల్ నైట్రోజన్ అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బాండింగ్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రెండు రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చమ్మా.
ఒకటి మాలిక్యులర్ ఆప్టాల్ థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, రెండు హైబ్రిడైజేషన్ ప్రకారం కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ లిగాండ్ ఉన్నప్పుడు కార్బన్ లిగాండ్కి సంబంధించిన మాలిక్యులర్ ఆప్టాల్ క్యాలిక్యులేషన్స్ చూసుకొని చేయొచ్చు. నైట్రజైల్ లిగాండ్ ఉన్నప్పుడు నైట్రజైల్ లిగాండ్కి సంబంధించిన మాలిక్యులర్ ఆప్టాల్ ఎలక్ట్రాన్ క్యాలిక్యులేషన్స్ చూసుకొని చేయొచ్చు. అట్లాగే కార్బన్ లిగాండ్లో కార్బన్ యొక్క హైబ్రిడేషన్ ఏంటి, ఆక్సిజన్ యొక్క హైబ్రిడేషన్ ఏంటి, అట్లాగే నైట్రజైల్ లిగాండ్లో నైట్రోజన్ యొక్క హైబ్రిడేషన్ ఏంటి, ఆక్సిజన్ యొక్క హైబ్రిడేషన్ ఏంటి, వాటిని బట్టి కూడా చెప్పొచ్చు. ఈ పుస్తకంలో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈయన పర్టికులర్ నైట్రజైల్ లిగాండ్ కానీ కార్బన్ లిగాండ్ కానీ తీసుకున్నప్పుడు దాని హైబ్రిడైజేషన్ని బట్టి చెప్తున్నాడు అనమాట. ఏంటి 10:41 స్టార్ట్ అయింది, క్లాస్ స్టార్ట్ చేసి చాలాసేపు అయింది కదా. సరే ఏందో అవ్వలేదు సేవ్. ఓకే, మెటల్ నైట్రజైల్స్ అట్లా అవుతుందండి. సో ఇన్ అదర్ వర్డ్స్ వీ సే దట్ ఇది ఒకటి. తర్వాత ద కోఆర్డినేటెడ్ బాండ్ ఫార్మ్డ్ ఇన్ మెటల్ నైట్రజైల్స్ కెన్ బి షోన్ యాజ్ MNO. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద కోఆర్డినేటెడ్ బాండ్ ఫార్మ్డ్ ఇన్ మెటల్ నైట్రజైల్స్ కెన్ బి షోన్ యాజ్, ఇట్లా చూపిస్తాడు. అంటే ఏంటండి, నైట్రజైల్ లిగాండ్ మెటల్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది అని. So thus we see that the nature of bonding between NO plus and M minus in nitrosyls is the same as the between CO molecule and an atom in carbonyls. మెటల్ కార్బనైల్స్లో మెటల్కి కార్బనైల్ లిగాండ్కి బాండింగ్ ఎట్లా ఉంటుందో మెటల్ నైట్రజైల్స్లో కూడా దీనికి దానికి మధ్య బాండింగ్ అంటే ఏం లేదమ్మా, మెటల్ కార్బనైల్స్ బాండింగ్ అర్థమైతే మెటల్ నైట్రజైల్స్ బాండింగ్ కూడా ఈజీగా అర్థమైపోద్ది. అది చెప్తున్నాడు ఇక్కడ, అదే చెప్పాడు చూడండి. Thus we see that the nature of bonding between nitrosyl and metal in metal nitrosyls is the same as that between carbonyl molecule and metal atom in carbonyls. So on the basis of molecular orbital theory ప్రకారం the hybrid orbitals and nitrogen atom containing a lone pair ఇక్కడ ఏం చెప్తున్నాండి, on the basis of molecular orbital theory ప్రకారం the hybrid orbitals on nitrogen atom containing a lone pair overlaps with a suitable vacant hybrid orbitals on metal ion in the ion అని చెప్పాడు. sp3 in tetrahedral case or d2sp3 in octahedral case to form MO అని. అంటే ఏం లేదు, మా మెటల్ కార్బనైల్స్ సిగ్మా బాండ్ ఎప్పుడు ఫామ్ అయింది, పై బాండ్ ఎప్పుడు ఫామ్ అయింది, ఏదైతే నేను ఇంతకుముందు మీకు చెప్పున్నానో సో దాని ప్రకారమే ఇక్కడ కూడా మీకు జరుగుతుంది అనమాట. తర్వాత నౌ ద ఎంటీ పై స్టార్ పై ఎక్స్ స్టార్ అండ్ ఆర్ పై వై స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కెన్ ఓవర్లాప్ విత్ ద ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ DXY DYX అండ్ DZX. ఏవైతే మీకు తెలుసు కదమ్మా, అంటే సిగ్మా బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, పై బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది. మెటల్ కార్బనైల్స్లో సిగ్మా బాండ్ ఫామ్ అవ్వాలంటే కార్బనైల్ లిగాండ్కి సంబంధించిన ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్కి మెటల్కి సంబంధించిన ఏ డి అటామిక్ ఆర్బిటాల్స్కి మధ్య బాండింగ్ జరగాల. అట్లాగే మెటల్ కార్బనైల్స్లో పై బాండ్ ఫార్మేషన్ జరగాలంటే మెటల్కి సంబంధించిన ఏ డి అటామిక్ ఆర్బిటాల్స్కి కార్బనైల్ లిగాండ్కి సంబంధించిన ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి మధ్య బాండింగ్ జరగాలనేది నేను మీకు ఆల్రెడీ చెప్పున్నా. అట్లాగే మెటల్ నైట్రజైల్స్లో కూడా నైట్రజైల్ లిగాండ్కి సంబంధించిన ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి అంటే నైట్రజైల్ లిగాండ్కి సంబంధించిన ఫిల్డ్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి మెటల్కి సంబంధించినటువంటి ఎంటీ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి మధ్య బాండింగ్ జరిగినప్పుడు సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. మెటల్కి సంబంధించిన ఫిల్డ్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్కి మెటల్కి సంబంధించిన ఎంటీ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్కి మధ్య జరిగినప్పుడు పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుందని చెప్పేసి నేను మీకు లాస్ట్ క్లాస్లో మెటల్ కార్బనైల్స్ చెప్పేటప్పుడు చెప్పాను. అదే ఇక్కడ జరుగుతుంది. సో నేను అందుకే చెప్పా, ఇది 1+1 ఫ్రమ్ మెటల్ కార్బనైల్స్ మీరు కరెక్ట్గా చదువుకుంటే మెటల్ నైట్రజైల్స్ కూడా మీకు ఈజీగా వస్తుంది. So now the empty pi x star or pi y star molecular orbitals can overlap with the filled d orbitals. అంటే మెటల్కి సంబంధించిన ఫిల్డ్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి లైగాండ్కి సంబంధించిన ఎంటీ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి ఇన్ ఆక్టాహెడ్రల్ కేసెస్ అండ్ DX2 Y2 DZ2 ఆర్బిటాల్స్ ఇన్ టెట్రాహెడ్రల్ కేస్ టు ఫార్మ్ MNO ప్లస్ పై బాండ్. అంటే మెటల్ నైట్రజైల్స్లో సిగ్మా బాండ్ ఫామ్ అవుతుందని, మెటల్ నైట్రజైల్స్లో పై బాండ్ ఫామ్ అవుతుందనే విషయం మీకు క్లియర్ అర్థమైపోయింది. So structural studies have shown that metal nitrosyl bond in nitrosyls is extremely short, 1.57 angstroms to 1.67 angstroms, indicating substantial double bond character అని చెప్తున్నాడండి ఇది. సో దట్ ఈస్ అబౌట్ మెటల్ నైట్రజైల్స్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండ్ బాండింగ్ అండి. స్ట్రక్చర్ అండ్ బాండింగ్ మెటల్ నైట్రజైల్స్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండ్ బాండింగ్. ఆ తర్వాత మెటల్ నైట్రజైల్స్ సంబంధించి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్ ఒకటి చెప్పున్నాడు ఇక్కడ. ఈ మెటల్ నైట్రజైల్ సంబంధించినటువంటి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్ ఏంటనేది చెప్తే మనకి ఈ బుక్లో ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఒకసారి మెటల్ నైట్రజైల్ సంబంధించిన ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ చూస్తే
అసలు ఫస్ట్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్ అంటే ఏంటో చూద్దాం. మీరు మెటల్ కార్బనైల్స్ సంబంధించినటువంటి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్ చూసారమ్మా, ఈఏఎన్ రూల్ అనేది చూసారు. మీకు ఈఏఎన్ రూల్ చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇచ్చినటువంటి కాంప్లెక్స్లో ఉండేటువంటి సెంట్రల్ యాటమ్ లేదా సెంట్రల్ మెటల్కి సంబంధించినటువంటి అటామిక్ నెంబరు, ఆ అటామిక్ నెంబర్కి డిఫరెంట్ లైగాండ్స్ డొనేట్ చేసినటువంటి ఎలక్ట్రాన్స్ మొత్తం కనుక మీరు సమ్ చేసినట్లయితే ఈ వచ్చినటువంటి సమ్ము ఆ సెంట్రల్ యాటమ్కి సంబంధించినటువంటి నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి అటామిక్ నెంబర్తో కనుక ఈక్వల్ అవుతూ ఉంటే అది ఈఎన్ రూల్ ఫాలో అవుతుందని, లేకపోతే అది ఈఎన్ రూల్ ఫాలో అవ్వట్లేదని చెప్పొచ్చు. ఆ రకంగా మీకు మెటల్ కార్బనైల్స్ ఈఎన్ రూల్ ఫాలో అవుతున్నాయా లేదా, మెటల్ కార్బనైల్స్ 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతున్నాయా లేదా అనేది మీరు చూస్తున్నారు. అట్లాగే ఇక్కడ చూస్తే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఈఎన్ రూల్ యాజ్ అప్లైడ్ టు మెటల్ నైట్రోజైల్స్, మెటల్ నైట్రోజైల్స్ కూడా ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్ అనేది పనిచేస్తుందని, metallic nitrosyls also obey the EN rule as shown below for certain nitrosyls. Metal nitrosyls కూడా EN rule follow అవుతాయని. In this case NO has been assumed to be unipositive ion. NOని NO ప్లస్గా చూడాలంటండి. మెటల్ నైట్రోసైల్స్ సంబంధించి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు NOని NO ప్లస్గా చేయాలంట. అండ్ హెన్స్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ 2 ఎలక్ట్రాన్ డోనర్. గుర్తుపెట్టుకోండమ్మా, నైట్రోసైల్ లిగాండ్ NO ప్లస్గా ఉన్నప్పుడు 2 ఎలక్ట్రాన్ డోనర్గా యాక్ట్ చేస్తుంది. నైట్రోసైల్ లిగాండ్ NOగా ఉన్నప్పుడు 3 ఎలక్ట్రాన్ డోనర్గా యాక్ట్ చేస్తుంది. సో మెటల్ ఆటమ్స్ ఆర్ దేర్ ఫోర్ ఇన్ నెగటివ్ ఆక్సిడేషన్ స్టేట్. కాబట్టి మెటల్ ఆటమ్ అనేది నెగటివ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఇచ్చాడు, CO థ్రైజ్ NO అనేది ఇచ్చారు. ఇచ్చినప్పుడు దీనికి సంబంధించి మీకు చేయమన్నప్పుడు చూస్తే CO నెగిటివ్ ఛార్జ్, కోబాల్ట్ అండి. కోబాల్ట్ మీకు తెలుసు ఆల్రెడీ, దాని అటామిక్ నెంబర్ 20, ఐరన్ 26, కోబాల్ట్ ఎంతమ్మా 27, ప్లస్ దాని మీద ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి 28 ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 28 ఎలక్ట్రాన్స్. తర్వాత 3 కార్బన్ లిగాండ్స్, ఒక కార్బన్ లిగాండ్ అనేది 2 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది కాబట్టి 3 6 ఎలక్ట్రాన్స్. తర్వాత నైట్రోసైల్ లిగాండ్ 1 2 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, NO ప్లస్ 2 ఇచ్చాడు. కాబట్టి మీకు ఏమైంది 28 6 34 2 36 ఎలక్ట్రాన్స్. కోబాల్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ క్రిప్టాన్ యొక్క అటామిక్ నెంబర్ 36కి ఈక్వల్ అయింది కాబట్టి CO3 NO ప్లస్ NO అనేటువంటిది ఎఫెక్టివ్ అటామిక్ రూల్ని ఫాలో అవుతుంది అని చెప్పొచ్చు. అదొక మాట. రెండోది ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు CO3 NO ఏదైతే ఉందో దీన్ని మీరు ఇక్కడ CO మైనస్ తీసుకోకుండా కూడా చేయొచ్చమ్మా. CO తీసుకోకుండా ఎట్లా చేయొచ్చు సార్ అంటే NOని 3 ఎలక్ట్రాన్ డోనర్గా తీసుకోవాలి అప్పుడు. సో ఎందుకు అప్పుడు ఏమవుతుంది, CO 26 ఎలక్ట్రాన్స్, 3 6, NO 3 ఎలక్ట్రాన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే ఒక ఎలక్ట్రాన్ కలిపారో అది ఇక్కడ అవుతుంది అనమాట. అంతే కదా, నైట్రోసైల్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ COకి వెళ్ళినప్పుడే CO మైనస్ అయింది, NO ప్లస్ అయింది. అట్లా అన్నా తీసుకోవచ్చు, లేదా ఇలా అన్నా గుర్తుపెట్టుకోండి. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది గుర్తుపెట్టుకోండి. అలా అయితేనేమో నైట్రోసైల్ లిగాండ్ 3 ఎలక్ట్రాన్ డోనర్గా తీసుకోవాలి, ఇలా అయితేనేమో నైట్రోసైల్ లిగాండ్ 2 ఎలక్ట్రాన్ డోనర్గా తీసుకోవాలి. అంటే మెటల్ మీద నెగిటివ్ ఛార్జ్ ఇస్తే నైట్రోసైల్ లిగాండ్ ఇస్ ఏ 2 ఎలక్ట్రాన్ డోనర్, మెటల్ మీద నెగిటివ్ ఛార్జ్ ఇవ్వకపోతే నైట్రోసైల్ లిగాండ్ ఇస్ ఏ 3 ఎలక్ట్రాన్ డోనర్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వీడికి చూడండి, Fe2 మైనస్ CO2 NO2 ప్లస్. ఇక్కడ నైట్రోసైల్ లిగాండ్ 2 ఇచ్చాడు, సో 2 4 ఎలక్ట్రాన్స్, 2 నైట్రోసైల్స్. కార్బన్ లిగాండ్స్ 2 ఇచ్చాడు, 2 4 ఎలక్ట్రాన్స్. ఐరన్ 26, దాని మీద 2 యూనిట్స్ నెగిటివ్ ఛార్జ్ ఉంది, మొత్తం 28 ఎలక్ట్రాన్స్. 28 4 32 4 36, 36 ఎలక్ట్రాన్స్. క్రిప్టాన్ 36 ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఇదొకటి. ఆ తర్వాత FeNO ట్వైజ్ PR3 ట్వైజ్ అండి, ట్రయాల్కైల్ ఫాస్ఫైన్ నైట్రోసైల్ లిగాండ్. సో ఇక్కడ మీకు డయాల్కైల్ ఫాస్ఫైన్ ఇట్ ఈస్ ఎ 2 ఎలక్ట్రాన్ డోనర్, 2 4. నైట్రోసైల్ ఇట్ ఈస్ ఎ 2 ఎలక్ట్రాన్ డోనర్, NO ప్లస్, 2 4. ఐరన్ వచ్చేటప్పటికి 26, 2 యూనిట్స్ నెగిటివ్ ఛార్జ్ ఉంది, 28, 28 4 32 4 36. క్రిప్టాన్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్ ఫాలో అవుతుంది. మ్యాంగనీస్ CONO థ్రైజ్, మీకు తెలుసు మ్యాంగనీస్ అటామిక్ నెంబర్ 25. ఇక్కడ 3 NOలు ఉన్నాయి కాబట్టి 3 ఈక్వలెంట్స్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. అప్పుడు Mn 3 మైనస్ అయింది. సో మ్యాంగనీస్ 3 మైనస్ అయినప్పుడు మీకు మ్యాంగనీస్ అటామిక్ నెంబర్ 25, 25కి 3 కూలితే 28 అవుతుంది. 28 ప్లస్ కార్బన్ లిగాండ్ అనేది 1:2 2 ఎలక్ట్రాన్స్, 28 to 30 అవుతుంది. NO ఈజ్ ఏ 3 ఎలక్ట్రాన్, NO ఈజ్ ఏ 3 ఎలక్ట్రాన్ డోనర్, 2 ఎలక్ట్రాన్ డోనర్. ఇక్కడ 3 ఉన్నాయి, NO ప్లస్ 2 ఎలక్ట్రాన్ డోనర్, NO 3 ఎలక్ట్రాన్ డోనర్. ఇక్కడ ఉంది NO ప్లస్ కాబట్టి ఇట్స్ ఏ 2 ఎలక్ట్రాన్ డోనర్. 3 ఉన్నాయి, 3 6, 28 2 36. సో ఇది కూడా మీకు ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్ EN రూల్ని ఫాలో అవుతూ ఉంది. సో ఈ రకంగా మెటల్ నైట్రోసైల్స్కి సంబంధించి
ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్ ఏంటనేది ఇక్కడ మీకు చెప్తున్నాడు. అంటే మొత్తం మీద ఇప్పుడు వరకు మీరు ఏం చూసారంటమ్మా, ఈ పుస్తకంలో మెటల్ నైట్రోజైల్స్ గురించి కొంత టెక్స్ట్ ఇచ్చినాడు. మెటల్ నైట్రోజైల్ సంబంధించి ఇచ్చినవి మనం ఇక్కడ చూసామన్నమాట. ఇది మెటల్ నైట్రోజైల్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండ్ బాండింగ్, అట్లాగే మెటల్ నైట్రోజైల్ సంబంధించినటువంటి ఎఫెక్టివ్ అటామిక్ నెంబరు.